ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అది ప్రపోర్షనేట్ మార్చి ప్రధానమంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్ సంచయ్ సించాయి యోజన ప్రాజెక్ట్స్ అని 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకునేటట్టు నేషనల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుందని ఈ అనుమతులు వస్తే ఆ 60-40 రేషియోలో 60% కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అని చెప్పి దీన్ని అనుమతి ఇవ్వండి మాకు. ఆ రోజు ఉన్న జలశక్తి మినిస్టర్ దగ్గర పోయి కూర్చున్నాం. తర్వాత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత కొత్త మంత్రి వస్తే కూడా సిఆర్ పాటిల్ దగ్గర పోయి కూర్చొని మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని అనుమతులు ఉండి, కొన్ని క్లియరెన్స్లు ఉండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, వాటర్ నీటి కేటాయింపులు ఇవి ఉంటేనే వాళ్ళ ప్రాజెక్టును టేకప్ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మైనర్ ఇరిగేషన్లో మేము క్లస్టర్ కింద డేటా మీకు సబ్మిట్ చేస్తాము, దీన్ని అనుమతి ఇవ్వండి, దీన్ని ఇస్తే మాకు వెసులుబాటు దొరుకుతుంది. దీని మీద 84,000 కోట్ల మీద ఏదైతే ప్రాజెక్టు ఉందో దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక 50,000 కోట్లు మనకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. మిగతాది మనం డబ్బులు యాడ్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీ 27,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి దీంట్లో చూపిస్తే ఫర్దర్గా పాలమూరు రంగారెడ్డి డిపోతలు పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి, సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు 100% వాడుకోవడానికి రైట్ ఇచ్చారు. కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ కేటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది 2013లో 70 TMSకి. ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 TMC నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 TMC ఉండే శ్రీశైలం పోయినాను. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. 3 రకాలు నీటి నిల్వలు ఉంటాయి. 1 రిజర్వాయర్, 2 బ్యారేజ్, 3 డ్యామ్. రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను, అన్నారము, సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలం